ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భారతి భారతి వదినా వదినా భారతి ఇప్పుడు ఎందుకు వస్తుందో ఏంటో. అయ్యో భారతి అరెరెరెరే, ఈ వరదరాజులకు మించిన అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే లేడనుకుంటా. రాత్రైతే సావిత్రి వస్తాదో లేదో అనుకున్నా, కాని వచ్చినది. నిన్ను చంపింది మాత్రం నేనైతే కాదు భారతి. నీ కోసం ఆరాటపడుతూ వస్తుందే నా చెల్లెమ్మ సావిత్రే నీ కడుపులో కత్తి గుచ్చినది. అయ్యయ్యో పాపం కదూ. ఇప్పుడు పోలీసులు వస్తారు, నీ శవాన్ని ఆసుపత్రికి, నీ కోసం వచ్చిన సావిత్రిని జైలుకి తోలుకుపోతారు. ఏం చేస్తాం, అంతా కర్మ. భారతి రావద్దు. భారతి భారతి ఏమైందమ్మా? ఏంటిదంతా? ఈ రక్తం ఏంటి? ఎవరు పొడిచారు? వదినా ఇక్కడ నువ్వు భారతి ఉండొద్దు, వెళ్ళిపో. పోలీసులు వస్తున్నారు, వెళ్ళిపో వదినా, వెళ్ళిపో. పోలీసులా? వాళ్ళెందుకు వస్తున్నారు? నువ్వేం చెప్తున్నావమ్మా? నాకేం అర్థం కావట్లేదు. ఎవరు నిన్న అసలు ఇలా పొడిచింది? నీ ప్రాణాలు తీయాలనుకుంది ఎవరు? ఆ వరదరాజులేనా? కానీ కానీ వెళ్ళిపో. కత్తి. అయ్యో, నువ్వేం చెప్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. కత్తి. కత్తా? నీకు శ్వాస ఆడట్లేదా? తీస్తానుండు. వదినా భారతి భారతి You are under arrest. You are under arrest. You are under arrest. అది భారతి భారతి సార్, నేను చంపడం ఏంటి సార్? సార్, నేను చంపలేదు సార్. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. కానిస్టేబుల్స్, ఈవిని అరెస్ట్ చేసి జీబులో ఎక్కించండి. సార్, భారతి భారతి అయ్యో సార్, తనని నేను చంపలేదు సార్. ఎవరు మీరేం మాట్లాడొద్దు. వెళ్ళండి. వేయాలని చూస్తున్నారు. భారతి భారతి అయ్యో ఏమైంది భారతి? ఏమైంది భారతి? అయ్యో భారతి, భారతి ఏమైంది భారతి? భారతి భారతి చచ్చిపోయినవా భారతి? మా ఫార్మాలిటీస్ మేము చేసుకుంటాం. మీరు పక్కెళ్ళి కూర్చోండి. వెళ్ళండి. అయ్యో భారతి, వెళ్ళండి, పక్కెళ్ళండి. నా భారతి సార్, భారతి.
దుర్మార్గుడా, భారతిని నువ్వు చంపేసి ఆ నేరాన్ని నువ్వు నా మీద వేయాలని చూస్తున్నావా? కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు సావిత్రి. భారతిని చంపేశావన్న ఆధారాలన్నీ ఉన్నాయి. నువ్వెవరి పేరు చెప్పినా వాళ్ళు నమ్మరు. నిజం నిప్పు లాంటిది. నువ్వు ముట్టుకోవాలని చూసినా కాలిపోతావు. కాలిపోయేది భారతి శవం సావిత్రి. ఆ తతంగం అంతా చూసుకుని వస్తాను గాని నువ్వైతే జైలుకి పో. నేను హత్య చేయలేదు. నీ బండారం అంతా బయటపడేలా చేస్తాను. కోర్టుకి ఖచ్చితంగా వెళ్తాను. నువ్వేంటనేది నేను నిరూపిస్తాను. చూడు సావిత్రి, నీకో మాట చెప్దాం అనుకున్నా. నువ్వు హత్య చేసావన్న సంగతి ఊళ్ళో ఎవ్వరికీ తెలియనివ్వ. అట్ట కాదని నువ్వు తల ఎగరేసి మాట్లాడితే నువ్వు బెయిలు మీద బయటకొచ్చే లోపల పంచాయతీ పెట్టించి నీ ఒక్కగానొక్క కొడుకుని, నలుగురు ఆడబిడ్డల్ని ఊళ్ళో నుంచి తరిమేస్తానుగా. ఇక నీ తాగుబోతు మొగుడంటావా? నువ్వు లేవని బాధపడడు, తాగుతాడు. రేపు నీ బిడ్డల్లేరని బాధపడడు, మళ్ళా తాగుతాడు. ఎవరైనా జారి పడితే నా బతుకిట్టా అయిపోయినాదా అనేసి మళ్ళా తాగుతాడు. అలా తాగుతూనే ఉంటాడు. వరదరాజులు, నా బిడ్డల్లో ఏ ఒక్కరు ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చినా నిన్ను మాత్రం వదిలిపెట్టేది లేదు. అలాగే అమ్మా, నన్ను వదిలిపెట్టొద్దులే. ఇప్పుడైతే నువ్వు క్షేమంగా వెళ్ళు. అమ్మా వెళ్ళమ్మా. ఏంటి సావిత్రమ్మ ఇది? నా భారతిని పొట్టను పెట్టుకున్నావుగా. నీకిది న్యాయంగా ఉందా? మిస్టర్, కేసు పెట్టింది నువ్వేనా? అవును సార్. కోర్టులో సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. చెప్తాను, తప్పకుండా చెప్తాను సార్. మీరు ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. కాకుంటే ఈ కేసు గురించి మా ఊరి దాకా మీరు రాకండి సార్. ఎందుకంటే నా మీద నింద పడిందంటే ఊరు గుడిసెల మీద మంట పడతాది సార్. అంత అభిమానం నేనంటే. అర్థమైంది. నేను ఫోన్ చేసినప్పుడు రండి. మంచిది సార్. పిచ్చిన సావిత్రి, నీ పిల్లల్ని నేను ఊరెందుకు దాటిస్తాను? వాళ్ళు ఊళ్ళో లేరని నీకు తెలిస్తే నువ్వెట్టాగైనా సరే జైలు నుంచి బయటకు వస్తావు. అదే వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారని తెలిస్తే ఓపిక పడతావు. ఈ లోపు చెయ్యాల్సిందంతా చేసేస్తాను. నీ మీద మచ్చపడేలాగాను చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.